సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలలో ఒకటి. అంతేకాదు ఇస్లాం కమ్యూనిటీకి బర్త్ ప్లేస్. మీకు ఈ విషయం తెలుసా? సౌదీ అరేబియాలోని స్కూల్స్ లో రామాయణ మహాభారతాలను నేర్పిస్తున్నారు అని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రామాయణ మహాభారతం భారతదేశ సాహిత్యంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ రెండు ఇతిహాసాలను సౌదీ అరేబియాలోని స్కూల్స్ లో నేర్పిస్తున్నారు. విజన్ 2030 ఇనిషియేటివ్ అనే పేరు మీద సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు దేశంలోని ఎన్నో సెక్టార్లలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. దీనిలో భాగంగానే ఎడ్యుకేషన్ సెక్టార్లో జరిగిన మార్పులలో రామాయణ భారతాలను చేర్చారు. ముస్లిం కంట్రీ అయిన సౌదీ అరేబియాకి సంబంధించిన స్కూల్స్ లో సనాతన ధర్మానికి సంబంధించిన రామాయణ మహాభారతాలను నేర్పిస్తున్నారు అంటే చెప్పుకోదగ్గ విషయమే. భారతదేశంతో కలిసి ముందుకు నడవడంలో భారతదేశంతో ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్స్, దౌత్య సంబంధాలు ఎలా ఉన్నాయి అని అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇలా రామాయణ మహాభారతాలను నేర్పించటం అంటే గ్లోబల్ లెవెల్లో అందరితో కలిసి ముందుకు నడవాలి అనటంలో ఇది ఒక పెద్ద అడుగు అనొచ్చు. విశాలమైన భావాలు కలిగిన ఒక కొత్త జనరేషన్ పుట్టడంలో ఇది ఒక నాంది అని పద్మశ్రీ అవార్డు గ్రహీత నూఫ్ అల్మర్వాయ్ గారు అన్నారు. ఈమె మొదటి సౌదీ సర్టిఫైడ్ యోగా టీచర్. ఆమె తమ పిల్లలకు జరిగిన ఎగ్జామ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు తమ పిల్లలకి సనాతన ధర్మం, బుద్ధిజం, రామాయణం, మహాభారతం, కర్మ, ధర్మం ఇటువంటి వాటిని నేర్పించటం, అందులో వారికి సహాయం చేయటం ఎంతో ఆనందకరంగా ఉంది అని అన్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. ఇంతేకాదు అసలు రామాయణాన్ని ఎందుకు చదవాలి, దీని మీద ఇదివరకే నేను ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడనట్టు అయితే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా చూడండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.